హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. ఇక్కడ మీరు పాయింట్ చూసుకోవచ్చు. ఈరోజు 8 ఎకరాల వాళ్లకు రైతు భరోసా నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అయితే మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుంది, అసలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి పూర్తి స్థాయిలో జమ అయ్యాయి, అసలు ఈ 8 ఎకరాలకి సంబంధించి ఏ జిల్లాలో ప్రభుత్వం నిధులని జమ చేసింది అనే అంశాలు కూడా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక మీరు వీడియోని చివరకు చూడండి, స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ చేయాలి. కానీ ఇప్పటివరకు 5,000 కోట్ల రూపాయలనే ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 4,000 కోట్ల రూపాయలు అనేవి జమ కావాల్సి ఉన్నది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ని తీసుకొచ్చారు. జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాస శాంక్షన్ లెటర్లను అనేవి పంపిణీ చేయబోతున్నారు. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రారంభోత్సవం ఉండబోతుంది. రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపును కూడా నిర్ణయం అని చెప్పేసి మీరు ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అకౌంట్లో 12,000 రూపాయల నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. అది 4 ఎకరాలు లేదంటే అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ నిధులు అనేవి రాబోతున్నాయి అనేది చూసుకోవచ్చు. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది అనేది మొత్తానికి ఉన్న సమాచారం అన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో మనం చూసుకున్నట్లయితే 3 విడతలు ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం వాళ్ళకి, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల వాళ్ళకి, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాలకి సంబంధించి విడతల వారీగా జమ చేయడం జరిగింది. మళ్ళీ మార్చి నెలకి సంబంధించి మార్చి నెలలో 4 ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇక అప్పటి నుండి మళ్ళీ రైతు భరోసా నిధులు జమ కాలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జూన్ నెలలో రైతు భరోసాకి సంబంధించిన 4,000 కోట్ల రూపాయల ప్రక్రియను పూర్తి చేయాలి అనే ఆదేశాలు ఇవ్వటమే కాకుండా అలాగే ఖరీఫ్కి సంబంధించి జూలై నెల నుండి ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి జూన్ నెలలో రైతు భరోసా నిధులు అనేవి లబ్ధిదారుడి ఖాతాలోకి జమ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 51,000 ఎకరాలకి దాదాపుగా 51 కోట్ల రూపాయల నిధులను పంట నష్టపరిహారం కింద కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసినట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు పంట నష్టపరిహారానికి సంబంధించి నిధులు వచ్చాయా రాలేదా అనేది ఒకసారి వెబ్సైట్లు కానీ సంబంధిత ఏఈఓలను కానీ సంప్రదించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 41,000 మందికి ఏమో సుమారుగా ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ వారం నుండి అంటే జూన్ 7వ తారీఖు లేదంటే జూన్ 10వ తారీఖు నుండి రైతు భరోసాకి సంబంధించి 4 ఎకరాల కంటే ఎవరికైతే రాలేదో 3 నుండి 4 మధ్యలో కానీ 4 నుండి 10 ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖుకి కావాల్సిన నిధులను అలాగే జూన్ 1వ తారీఖుకి ఉద్యోగస్తులకు కావాల్సిన జీతాలకు సంబంధించిన నిధులను సర్దుబాటు చేసినట్టుగా తెలుస్తుంది. మిగిలిన ప్రక్రియలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అలాగే రెండోది ఈ రైతు భరోసాకి సంబంధించిన 4,000 కోట్ల రూపాయలను సర్దుబాటు చేయబోతున్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.